బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ పల్మనాలజిస్టులు అబ్జర్వేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఢిల్లీలోని కాలుష్యం కారణంగానే ఆవిడ తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారు. ఈ చేతనే ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగానే ఉంది అని, సీనియర్ పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని తెలిపారు వైద్యులు. ఇక ఢిల్లీ కాలుష్యం కూడా ఆమె ఆరోగ్య సమస్యకు ఒక కారణంగా మారింది. ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి బాగానే ఉంది అని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నట్లుగా కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సోనియాకు సంబంధించిన పర్యవేక్షణ అయితే జరుగుతుంది. నివేదికల ప్రకారం సోనియా గాంధీ గత కొద్ది రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కారణంగా అప్పుడప్పుడు చెకప్ల కోసం కూడా ఆసుపత్రికి వెళుతున్నారు అని సమాచారం. ఈ క్రమంలోనే ఆవిడ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నందున ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది. దీనికి ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా వచ్చి చేరింది అని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. దీని కారణంగానే ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని, ముఖ్యంగా శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారికైతే ఇది తీవ్రమైన పరిణామంగా ఉంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఎవరైనా ఆస్మా వంటి రోగులు ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు. కాలుష్యం కారణంగానే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి అని కూడా చెబుతున్నారు. మొత్తానికైతే ఢిల్లీ కాలుష్యం కారణంగానే ప్రస్తుతం సోనియా గాంధీ అయితే అస్వస్థతకు గురయ్యారు.